ప్రెస్ మీట్లో బోరున విలపించిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్. ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చారు. పక్కనున్న వాళ్ళు ఓదార్చుతున్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇటీవల యూపీలో ఓ దారుణ ఘటన జరిగింది. 22 దళిత యువతి మృతదేహం లభ్యమవటం సంచలనం సృష్టించింది. నగ్నంగా ఉన్న డెడ్ బాడీ దొరకడం స్థానికంగా అలజడి రేకెత్తించింది. తమ కూతురిని అత్యంత దారుణంగా చంపేసి కాలువ పక్కన పడేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె కళ్లు పీకేశారని, ఒంటి నిండా గాయాలున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. నేనేమీ చేయలేకపోయా, ఆమెను కాపాడలేకపోయా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కన ఉన్న వాళ్ళు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. మీరు ఖచ్చితంగా పోరాడతారు, ఆమెకి న్యాయం జరిగేలా చూస్తారు అని ఓదార్చారు. దీనిపై స్పందించిన ఎంపీ అవధేష్ ఖచ్చితంగా ఈ అంశాన్ని లోక్సభలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ వరకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని వెల్లడించారు. ఇలా జరగకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు ఎంపీ అవధేష్. అంతేకాదు, ఇంత ఘోరం జరుగుతుంటే నువ్వెక్కడయ్యా రామయ్య, ఎక్కడమ్మా సీతమ్మ అని ఆవేదన చెందారు. అయితే ఎంపీ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలబాదుకుంటూ గట్టిగా ఏడ్చారు ఎంపీ. ఎలాంటి న్యాయం చేయలేకపోయినందుకు బాధగా ఉందని ఆవేదన చెందారు.